విశాఖపట్నంలో అయ్యగారు రాశారు కదా, और विशाखापट्टनम में अय्यगारू ने लिखा, శ్రమ ఒకవైపు ఉన్నది కానీ और एक तरफ दुख है लेकिन చల్లని గాలి వీచుచున్నది, और ठंडी हवा बह रही ఆ है। గాలి పరిశుద్ధాత్మునికి గుర్తుగా ఉన్నది. वो ठंडी हवा पवित्र आत्मा का पहचान है। శ్రమ ఎక్కడ ఉన్నదో जहाँ दुख है ఆదరణ అక్కడ ఉన్నది. वहाँ पे आधार है। పౌలు గారు చెప్పిన మాట కూడా, और पौलुस की कही हुई बातें भी, శ్రమ మా యందు ఎలాగో విస్తరించిందో जिस रीति से दुख हमारे जीवन बढ़ती गई, ఆదరణ కూడా అలాగ విస్తరించింది అన్నాడు. उसी रीति से जो आधार भी जो है बढ़ती गई। అదే రీతిగా సుందరమైన దృశ్యము కనబడుచున్నది. उसी रीति से सुंदर दृश्य दिखाई दे रही है। చుట్టూ ఉన్నటువంటి నీళ్లు చూచేసరికి और चारों तरफ पानी को जब देखा దేవుని సృష్టి ఎంత అందమైనదో, कि परमेश्वर की सृष्टि इतनी सुंदर है, దానిని చూచినప్పుడు जब उसे देखा మనసులో ఉన్న బాధ మర్చిపోయి मन का दुख जो है भूल गया, కనబడుచున్న వాటిని బట్టి और दिखाई देने वाली चीजों को సంతోషపడుతున్నాడు. खुश होने लगा। మనం కూడా మనసు బాధగా ఉన్నప్పుడు जब हमारा दिल भी दुख होता है, ఎక్కడికైనా వెళ్ళి कहीं जाकर సుందరమైన సృష్టిని చూద్దాం అనుకుంటాము. सुंदर सृष्टि को देखें चाहेंगे। ఇండియాలో కొందరు కశ్మీర్ ను చూడాలనుకుంటారు, इंडिया में कश्मीर जाओ, అమెరికా వెళ్లి వారు నయగరా వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటారు, या फिर अमेरिका जाकर ग्राम वाटर, ఆఫ్రికా వెళ్ళినటువంటి వారు ఆఫ్రికా అరణ్యములను చూడాలనుకుంటారు. अफ्रीका जाकर अफ्रीका के जंगल देखना चाहेंगे। ఈయనకి ఇప్పుడైతే నీళ్లు కనబడుచున్నవి, जब ये सामने में पानी दिखाई दे रहा అనగా था, నీళ్లు దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. यानी पानी परमेश्वर के वचन को प्रतीक ఆ करती है। దేవుని వాక్యమును చూడగానే, परमेश्वर के उस वचन को देखते ही, బైబిల్ తెరిచి చూడగానే, वचन खोल कर देखते ही, బైబిల్ను చూచి बाइबल को देखकर, లేదా భక్తుని యొక్క కనుదృష్టి या फिर भक्तों के आंखों की दृष्टि బైబిల్ పై పడగానే बाइबल पे गिरते ही అందులో నుండి उसमें से శక్తి వచ్చుచున్నది, शक्ति आने लगी, దేవుని సౌందర్యము కనబడుచు ఉన్నది. परमेश्वर की सुंदरता दिखाई देने అనగా लगी। ఈ జలముల యొక్క అందము यानी इस भीड़ का सुंदरता యోహానును ఎలాగో ఆనందపరుచుచున్నదో, यूहन्ना को जैसा आनंद दे रही थी, ఆహ్లాదమును ప్లెజర్ ను ఎలాగో కలిగించుచున్నదో, उसी रीति से जैसा उनको दिखाई दे रहा था। నీకు ఎప్పుడైతే పెయిన్ ఉన్నదో, जब आपके अंदर में दुख होता है, అనగా నొప్పి ఎప్పుడైతే ఉన్నదో, जब आपके अंदर दर्द होता है, వాక్యమును చూడగానే वचन को देखते ही నీకు ప్లెజర్ అక్కడ ఉన్నది, आपका नजर जो है लोगों के प्रति, ఆహ్లాదం అక్కడ ఉన్నది. और आहार कहाँ है, పరదైసు అనే మాటకు और परदेश नाम का, ప్లెజర్ అని అర్థం ఉన్నది. और इसका अर्थ होता है, అనగా భూమి మీదే ఉన్నాడు కానీ यानी परमेश्वर का धरती पर, పరలోక సౌందర్యము और स्वर्ग का सुंदरता ఆయనలోనికి उसमें से ప్రభు చెప్పుచున్న మాటల ద్వారా प्रभु के कई हुए बातों से చూడగలుగుచూ ఉన్నాడు. वो देख पा रहा है। చల్లని గాలి ఆత్మ తండ్రి, और ठंडी हवा आत्मा का परमेश्वर, అలాగే నీరు దేవుని యొక్క వాక్యము, पानी परमेश्वर का वचन, ఆ యొక్క నీళ్ల పైన उस पानी के ऊपर సూర్యుని వెలుగు కనబడుచున్నది. सूर्य के प्रकाश दिखाई देती है, ఆ కాంతి కిరణములు और वो किरणें బంగారము వలె ఉన్నవి. सोने की तरह चमक रही है। అనగా శ్రమలో ఉన్న వారిని దేవుడు यानी दुख में रहने वाले परमेश्वर బంగారముగా మార్చుచున్నాడు, उन्हें सोने के रूप में बदलता है, మేలిమి బంగారముగా మార్చుచున్నాడు. उन्हें जो ठोस सोने के रूप में बदलता है।